యతో ధర్మస్తతో హనుమ, యతో హనుమస్తతో జయ. సీతారామాంజనేయ భక్తులకు నమస్కారం అండి. ఈరోజు మనం స్వామిని దర్శించుకోవడానికి బంగారమ్మపేట అనే గ్రామానికి వచ్చామండి. ఇక్కడ స్వామిని దర్శించుకొని ఇక్కడ మన కష్టాలను కానీ ఇబ్బందులు కానీ దూరం చేసుకుందాం వచ్చేయండి. స్వామి ఎంట్రన్స్ చూశారు కదండి, గుడి ఎంట్రన్స్. ఇక్కడ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇలా ఏర్పాటు చేశారండి, ఒక నెమలి పక్కన. ఇక్కడ వినాయకుడిని పెట్టారనమాట. వినాయకుని వాహనం ఎలుకతో పాటు ఇక్కడ ప్రతిష్ఠించారు చిన్న విగ్రహాలని. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టుకునే ప్లేస్ అండి. ఇక్కడ కూడా వినాయకుడిని, మన స్వామిని, సీతారాముని, సాయిబాబాని ఏర్పాటు చేశారనమాట. మనం ఇక్కడ కొబ్బరికాయలు కొట్టుకునే ప్లేస్ అండి. సీతారాములు చూడండి ఎంత నిండుగా ఉన్నారో. ఇలా మన స్వామి చూడండి, చాలా కళగా ఉన్నారు కదండి. నిజంగా నాకు 2 కళ్ళు చాలేదండి మన స్వామిని చూడడానికి. చాలా నిండుగా ఉన్నారండి. మొత్తం ఈ గుడి ప్రాంగణం అంతా ఇదే అన్నమాట. చిన్న టెంపుల్ అండి. చాలా బాగా అలంకరించారు స్వామిని, చాలా నీట్గా కూడా ఉంచారండి గుడిని. స్వామి ఇక్కడ మనకి అభయాంజనేయ స్వామిగా దర్శనమిస్తున్నారు. నిజంగా చూడండి ఆ కళ్ళల్లో తేజస్సు, అది స్వామిది. నిజంగా నాకు 2 కళ్ళు సరిపోలేదండి స్వామిని చూడ్డానికైతే. అక్కడ గద పట్టుకొని స్వామి చాలా బాగా అనిపించారండి స్వామిలా. ఇక్కడ చూడండి కింద కూడా చిన్న స్వామిని పెట్టారండి. అక్కడ దీపం పెట్టుకునే దగ్గర అక్కడ కూడా అభయాంజనేయ స్వామిగానే స్వామి దర్శనం ఇస్తున్నారు. చాలా నిండుగా అనిపిస్తున్నారు కదండి స్వామి. మీకు కూడా అనిపిస్తున్నారా? ఇక్కడేనండి మామూలుగా భక్తులు, ఇక్కడ కూడా పంతులు గారు కానీ ఎవరు లేరండి. మనంగా స్వయంగా పూజలు చేసుకోవడమే అన్నమాట. మట్టి ప్రమిదలు అవన్నీ మనకి ఇక్కడ దేవాలయంలోనే ఉన్నాయి. మనం పూజకు కావాల్సినవి తెచ్చుకొని స్వామిని ప్రశాంతంగా కూర్చొని మనకి నచ్చినంతసేపు పూజ చేసుకోవచ్చండి. మనకి స్వామికి మధ్యలో పూజారి అనే వంతెన వారధి కూడా లేరండి. స్వామితో డైరెక్ట్గా కూడా మనమే ఎంతసేపు కావాలంటే అంతసేపు అలా స్వామి ముందు కూర్చొని చాలా ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీకు వెనక చూసుకుంటే చూడండి గోదావరి ఎంత బాగుందో. ఇక్కడ అట్మాస్ఫియర్ అండి చూడండి. ఈ కిందకి స్టెప్స్ ఉన్నాయి చూసారా? ఈ గుడికి వచ్చిన వాళ్ళందరూ అలా చల్లగా కూర్చుంటారంటండి. కిందకి దిగి ఆ స్టెప్స్ దగ్గరకు దిగి ఈ పక్కనే హౌసెస్ కూడా ఉన్నాయన్నమాట. ఇవంతా స్వామి స్టెప్స్ అండి. డైరెక్ట్గా గోదావరిలో కాళ్ళు కడుక్కొని లేకపోతే స్నానాలు ఏమైనా చేయాలనుకున్న వాళ్ళు స్నానాలు చేసుకొని వచ్చి స్వామిని దర్శించుకోవచ్చు అంటండి. ఇది గుడి ప్రాంగణం మొత్తం కూడా ఇదన్నమాట. హైవే పక్కనే ఉంటారండి స్వామి అయితే. గోదావరి గట్టు మీద స్వామి నిజంగా చాలా నిండుగా, చాలా బాగా ముచ్చటగా అనిపించారండి. ఇక్కడ చూడండి మొత్తం ఇది ఒక చిన్న గ్రామం అండి. భక్తులందరూ కూడా చాలా నమ్ముతారంట మన స్వామిని. ఆ గాలి కూడా చాలా ప్యూర్ గాలి అండి అక్కడ గోదావరి పక్కన. చూసారా మన స్వామి చాలా నిండుగా అనిపించారండి స్వామి అయితే. ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హనుమాన్ టీవీ అనే ఒక చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేసి మేము చేస్తున్న ఈ చిన్న కార్యంలో మీ వంతు సాయం మాకు అందించగలరు. దగ్గరలో ఉన్న వాళ్ళైతే తప్పకుండా వచ్చి స్వామిని ఒకసారి దర్శించుకోండి. దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు, ఇక్కడ వరకు రాలేని వాళ్ళైతే స్వామిని మా కళ్ళతో మీకు చూపిస్తున్నామండి. స్వామిని దర్శించుకొని మీ కష్టాల నుండి, మీ ఇబ్బందుల నుండి బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన హనుమాన్ ఫ్యామిలీ అంతా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో, భోగ భాగ్యాలతో, పిల్లా పాపలతో సంతోషంగా ఆనందంగా ఉండాలని మన అభయాంజనేయ స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్, జై హనుమాన్.
కలియుగంలో ధర్మం కోసం పోరాడే ప్రతి ఒక్కరి వెంట ఉన్నాడు. నీ వెంట ఉన్నాడు.